బయటికి చదవరా. THISE చేసి ఈయన తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసేయాలి. ఎన్నాళ్ళరయ్యా ఈ వానాకాలం చదువులో. కొంప చూసావా ఎంత కొంప కొడుతుందో. వీడి భవిష్యత్ కోసం మన ఆస్తి అంతా అమ్మి అయినా సరే బాగా చదివిస్తాను. ఏముందని అమ్మడానికి. దూరపు కొండలు నున్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూడు మొత్తం గుండె అయిపోద్ది. మరేం చేయమంటావు నాన్న? మనం చూడంగానే వీడి భవిష్యత్తు పాడైపోతుందని భయం వేస్తుంది. ఆ భయం అక్కర్లేదు. కార్పొరేట్కి ధీటుగా ప్రైవేట్తో పోటీగా పనిచేస్తున్న మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలు ఎక్కడున్నాయి? మన మండలంలోనే ఉన్న ఏపీ మోడల్ స్కూల్. ఇంగ్లీష్ మీడియంలో చెప్తాయి ఆ స్కూళ్ళు. అంత బాగుంటాయి ఆ స్కూళ్ళు. బాగుంటాయి అంటావా? నీ పిల్లాన్ని బాగు చేస్తాయి. పూర్తి ఇంగ్లీష్ మీడియంలో బోధించేలా ప్రభుత్వం ప్రజల కోసమే ఏర్పాటు చేశాయి. పదరా చింటూ, వెళ్ళి జాయిన్ అయిపోదాం. ఓ ఎగేసుకొని వెళ్ళిపోతే సీట్ ఇచ్చారు. కూర్చోండి చెప్తాను, కూర్చోండి. మొన్ననే ఆ పాఠశాల ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మరి ఏం చేయమంటావు? ఆన్లైన్లో అప్లై చేయాలి. మరి డబ్బులు ఎక్కువైతే ఏమో. లేదురా, ఓసీబీసీలు అయితే 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 125 రూపాయలు మాత్రమే దరఖాస్తు ఫీజు. ఓ సింతేనా? పదరా చింటూ, అప్లై చేసి వెళ్ళి జాయిన్ అయిపోదాం. సంబరపడకో, ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. అప్లై చేసిన తర్వాత నీ కొడుకు 5వ తరగతి సబ్జెక్టుల మీద పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన తర్వాత వాటిలో వచ్చే మంచి మార్కులు బట్టే వాడికి సీట్ ఇస్తారు. ఆ పరీక్ష కూడా ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నారు. అది కూడా ఆ మోడల్ స్కూల్లోనే. ఇంత పగడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నారంటే ఆ పాఠశాల గొప్పతనం ఏంటో మరి. గొప్పతనం ఒకటేమిట్రా, నా మనవడు ఆ పాఠశాలలో సీటు కొట్టడంతోనే గొప్పతనం మొదలవుతుంది. సముద్రం అంత విశాలమైన ఆట స్థలం, ఇంద్రభవనం లాంటి పాఠశాల, అధునాతన తరగతి గదులు, మన పిల్లల మేధస్సుకు పదును పెట్టే ప్రయోగశాలలు, కేంద్ర ప్రభుత్వంతో పిఎంశ్రీ పాఠశాలగా గుర్తింపు పొంది 9వ తరగతి నుండి ఇంటర్ చదువు బాలికలకు ఉచిత హాస్టల్ సదుపాయం కలదు. ప్రభుత్వం ఉచితంగా అందించే మధ్యాహ్న భోజనంతో పాటు వాడేసుకున్నటువంటి షూ నుంచి భుజాన తగిలించుకున్న బ్యాగులోని పుస్తకాలు ఉచితంగా ఇస్తుందిరా. ప్రభుత్వం విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా మన పిల్లలకు అందుతుంది. మరి అన్నీ బాగానే ఉన్నాయి, మరి చదువు సంగతి ఎలా ఉంటుందో. అక్కడ ఉపాధ్యాయుల జీతాల కోసం కాదురా పనిచేస్తుంది, మనలాంటి పేద పిల్లల జీవితాల కోసం పనిచేస్తుంది. వాళ్ళు చెప్పే పాఠాలు వాళ్ళ స్థాయిని పెంచుకోవడం కోసం కాదురా, మన పిల్లల స్థాయిని పెంచడం కోసం. కార్పొరేట్ స్కూళ్ళకే సాధ్యమయ్యే